మాతృదేవోభవ. ఒడిలో గూర్చునియుండ నీవు మమతాయోగము బాటించి ప్రేముడిమై దేహము నెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగుల్ మోపుటకే భయం బగునే అమ్మా ఎట్లుగా పాడెదో, అమ్మా ఎట్లుగా పాడెదో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 130వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమోఘం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. భగవంతుడు తన నిష్పక్షపాత స్వభావాన్ని మరోసారి వ్యక్తం చేస్తున్నాడు. మనం లోకంలో ఒక మాట అనుకుంటూ ఉంటాం, ఇది బాగా ప్రచారం చేశారు కూడా కొంతమంది పనిగట్టుకుని. భగవంతుడు కరుణ ఎవరి మీద ఎందుకు ప్రసరిస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రసరిస్తుందో తెలియదు, ఎలా ప్రసరిస్తుందో తెలియదు. నిర్హేతుకు జాయమాన కరుణా కటాక్షం. ఇది శాస్త్రపరంగా పూర్తి తప్పుడు మాట. ఏం మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఇటువంటి ప్రచారాలే అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఆవదండబ్బా చేసేసే. అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గం. పక్కా హేతువాదానికి లొంగే మతం ఏదైనా ఉంటే హిందూ మతం మాత్రమే. పక్కా హేతువాదం. ఎక్కడ ఏమి ఎవరిని నమ్మించాల్సిన అవసరమే లేదు. తర్కం ఇదంతా నమ్మి తీరవలసిందే. కళ్ళ ఎదురు కనబడుతుంటే తార్కికంగా అర్థమవుతుంటే నమ్మకం ఏం చేస్తారండి? దీని నమ్మకాలతో ముడిపెట్టవలసిన అవసరమే లేదు అసలు. భగవంతుడు ఒక నమ్మకం కాదమ్మా, భగవంతుడు యథార్థం. మనం అనుకుంటున్న ఈ జీవితమే ఒక నమ్మకం. భగవంతుడు యథార్థం, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. భగవంతుడు నమ్మకం ఏమిటంటే భగవంతుడు సత్యం. నిర్హేతుకు జాయమాన కరుణా అంటే కారణం లేకుండా ఎవరి మీద కరుణ చూపిస్తాడా అంటే ఆయన పక్షపాతం అవడంలో ఆలోచించండి. స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. నమే ద్వేష్యోస్తి నా ప్రియః. నేను ద్వేషించేవాడు కాదు, నేను ఇష్టపడేవాడు కూడా ఎవడూ లేడంటున్నాడు ఆయన. భగవద్గీత మనకి ప్రమాణం కాదా? మన ఇష్టం వచ్చిన భాష్యాలు రాసేస్తామా? అర్థం స్పష్టంగా ఉండగా. సమోఘం సర్వభూతేషు, అన్ని జీవుల యందు నేను సమానంగానే ఉంటాను. ఎవ్వరి యందు నాకు ప్రత్యేక ప్రేమ లేదు, లక్ష్మీదేవి సహా. ఇందులో ఏం అనుమానం లేదు. పార్వతీదేవి సహా. అవన్నీ రూపాలే. శివుడైనా రూపమే, విష్ణువైనా రూపమే, లక్ష్మైనా రూపమే, ఆంజనేయుడైనా కాకపోతే అపురూపం అంతే. ఇందులో ఏమి తత్వంలో కెడితే అంతా ఒకటే. అంటే నాకేమీ ఇష్టమైంది లేదు అసలు. నమే ద్వేష్య అస్తి, నేను ద్వేషించేవాడు ఎవడూ లేడు. అంచేత శిశుపాలుని ద్వేషించాడు, రావణాసురుడిని ద్వేషించాడు అనకూడదు. కాస్త తాత్వికంగా ఆలోచించాలి. ద్వేషించడం అన్నది ఊరికి కథ కోసం మనం చెప్పుకుంటున్నమాట. నిజంగా ఆయన దృష్టిలో ద్వేషం లేదు. అంత ద్వేషం ఉన్నవాడు 100 తప్పులకు అవకాశం ఇస్తాడు శిశుపాలుడికి. అంత ద్వేషం ఉండి ఆయన చంపడం కోసమే పరిగెట్టుకుని వచ్చినవాడు రాగానే వేసేయిద్దా? ఓ కారణం ఎందుకండి? సీతాదేవిని ఎత్తుకుపోవడం అనే కారణం ఉండబట్టి కదా రావణాసురుడితో యుద్ధం. కారణం లేకుండా స్వామి రాక్షసులతో యుద్ధం చేయలేదు. కరదూషణాదులు దండెత్తిన తర్వాతే తాను దండెత్తాడు. విరాధుడు సీతాదేవిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తేనే చేతులు ఖండించాడు. కబంధుడు అందరినీ అంతే. ఊరికే వాడి దారిని వాడు కూర్చుంటే వెళ్ళేవారిని చంపలేదు రాముడు. తాటక యజ్ఞానికి భంగం కలిగిస్తేనే గురువుగారు ఆజ్ఞ ప్రకారం తాటకను సంహరించాడు. మరి ఇన్ని కారణాలు స్పష్టంగా ద్వేషాన్ని వ్యతిరేకత కనబడుతున్నాయి. ఆనుకూల్యానికి కూడా మీరు తపస్సు చేయకుండా ఎవరినైనా కరుణించాడా? వాడింటో వాడు కూర్చుంటే భగవంతుడు కరుణించిన వాడు ఎవడైనా ఉన్నాడా? చరిత్రలో ఎక్కడా లేరండి. కారణం ఉంది, ప్రతిదానికి ఉంది. ఈ నిర్హేతుకం అనేది ఎందుకు మనం ఆలోచిస్తున్నాం, నమ్ముతున్నాం, ప్రచారం చేస్తున్నాము అంటే అనుకోకుండా జరిగిపోతాయంటే అనుకోవడం మీద మనిషి విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. మనకు కావలసింది అది. ఆత్మవిశ్వాసం కలిగిన వాడు ఎవడు ఈ గురువులకి పనికిరాడు. ఆత్మవిశ్వాసం పోయిన వాడే గురువు దగ్గర చేరతాడు. నన్ను మన్నించండి, చాలామంది గురువులు అలాగే ఉన్నారు. శిష్యులకు ఆత్మవిశ్వాసం పోగొట్టేయడం. దాసోహం నా కాళ్ళ మీద కూడా నేను చూసుకుంటా. దాసోహం కాదు, దా లేదు, సోహం సహాహం. ఆ పరమాత్మే నేను అని వేదం చెబుతుంటే స్పష్టంగా దాసోహం ఏమిటండి? అవమానం. ఎందుకని? కొంతమంది పెత్తనాలు నడవడానికి, 100 మంది శిష్యులను కూడా వేసుకుని తిరగడానికి, వాళ్ళ చేత చాకిరీలు చేయించుకోవడానికి, తద్వారా మహారాజ భోగాలన్నీ అనుభవించడానికి, కాషాయం కట్టుకునే.
వీరే ఎక్కువ భాగం ఈ నిర్హేతుక జాయమాన కరుణాకటాక్షం. ఎందుకు నిర్హేతుకంగా ఉండదు? స్పష్టంగా భగవంతుడు చెబుతున్నాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు ద్వేషించవలసిన వాడు లేడు, ఇష్టపడవలసిన వాడు లేడయ్యా. అంచేతన అర్జునుడిని ఏదో భగవంతుడు ప్రేమించాడు, అభిమన్యుడిని ద్వేషించాడు. ద్వేషించలేదండి అభిమన్యుడిని. అభిమన్యుడు రాక్షసాంశ ఎక్కడా లేదు. ఆ విషయం ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు. ఘటోత్కచుడు రాక్షసాంశ కాదు, రాక్షసుడే, స్వయంగానే తెలుసు ఆ విషయం. అభిమన్యుడు రాక్షసాంశ కాదు. అభిమన్యుడు ఏ జన్మలోనూ రాక్షసుడు కాదు. అభిమన్యుని పూర్వజన్మ రాక్షస జన్మ కాదు. వాడు తర్వాత కూడా రాక్షసుడు కాదు. అతను అల్పాయుష్కుడు, వెళ్ళిపోయాడు అంతే. దానికి భగవంతుడికి ఏ రకంగానూ సంబంధం లేదు. సుభద్రగా అర్జునుడు గర్భంతో ఉండగా పద్మవ్యూహాన్ని గురించి చెప్పనే లేదు. భారతంలో ఎక్కడా లేదు అది. అసలు మామూలు ఆలోచన, గర్భంతో ఉన్నవాళ్ళు ఎవరికి అటువంటి విషయాలు చెప్పరు అసలు. దాన్ని చెప్పారన్నాం, సగం చెప్పాడన్నాం, కృష్ణుడు వచ్చి లాక్కెళ్ళిపోయాడన్నాం, మిగిలిన తెలియకూడదన్నాం, ఈ అభిమన్యుడు సావాలని కృష్ణుడు సంకల్పం. కృష్ణుడు అవేం సంకల్పించరా? ఆయన స్పష్టంగా చెప్పాడు, అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నాకేది పొందవలసింది లేదయ్యా, నేను పొందాలనుకున్న పొందలేకపోయింది లేదయ్యా, అయినా నా పనేదో నేను చేస్తూ ఉంటానయ్యా అన్నాడు ఆయన. కర్మని వర్తేవ అని స్పష్టంగా ఆయన చెబితే ఆయన ఎంత అప్రతిష్ట పాలు చేశాం మనం అన్నింటిలోనూ ఆయనకి సంబంధం పెట్టేసి. మీరు సంబంధాలు వదులుకోండ్రా అని భగవంతుడు చెబుతుండే మేము వదులుకోం, పైగా నీకు కూడా కల్పిస్తాం. మనం ఎంత గొప్పవాళ్ళం. అంచేతను ఖచ్చితంగా దేవుడి కంటే మనిషే గొప్పవాడండి. దేవుడు మనిషిని ఎంత ప్రభావితం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మనిషి మాత్రం దేవుణ్ణి విపరీతంగా ప్రభావితం చేస్తున్నాడు. అసలు దేవుడికి నోరిప్పే అవకాశం లేకుండా మనిషే చేస్తున్నాడు. ఎంత తెలివితేటలున్నాయి ఈ మనిషికి. ఎన్ని కథలు పుట్టిస్తాడు, ఎన్ని కాకరకాయలు పుట్టిస్తాడు, ఎంత ప్రచారం చేసేస్తాడు. భగవంతుడు స్పష్టంగా నేను ఇదిరా మొగుడా అని చెబుతున్నా సరే మనం తెలుసుకోవాలి. నిక్కచ్చైన భగవద్గీత ఇప్పుడు వింటున్నారు మీరు యథాతథంగా. సమోఘం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. గమనించండి, కానీ దగ్గర ఆపం, అర్ధనాతో కొనసాగిద్దాం. ఏ భజంతి తుమాం భక్త్యా, నాకెవరి యందు ద్వేషము లేదు, నాకెవరి యందు ప్రేమ లేదు. స్పష్టంగా చెప్పాడు. భగవంతుడు వీరిని ప్రేమిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు ద్వేషించేవాడు భగవంతుడు కాదండి. అసలు ప్రేమకు అర్థం తెలియక మనం మాట్లాడతాం. అందరినీ సమానంగా చూడడం ప్రేమ. మనం అనుకునేది రాగం, భగవంతుడు కొన్నది అనురాగం. అనురాగం వేరు, రాగం వేరు. బంధం వేరు, అనుబంధం వేరు. అనుబంధం చాలా పవిత్రం, బంధం దెబ్బతీసేస్తుంది. అనురాగం చాలా గొప్పది, రాగం దెబ్బతీసేస్తుంది. జరగానే ఆ వ్యవహారమే వేరసం. అది మనకు అర్థం కాదు. ఆ కాకి ఎలా అంటున్నాం, ఏ భజంతితు మాం భక్త్యా, నన్ను ఎవరైతే భక్తితో సేవిస్తూ ఉంటారో, మయితే వారు నా యందు ఉన్నారు, తేషు చాపి అహం వారి యందు నేనున్నాను. ఏమిటి తిరకాసు? తిరకాసు ఏం లేదు ఇందులో. శుభ్రంగా అరకాసు బంగారం ఏరుకోవడమే, తిరకాసు ఏమీ లేదు ఇందులో. నన్ను ఎవరైతే భక్తితో సేవిస్తూ ఉంటారో వారి యందు నేనున్నాను, నా యందు వారు ఉన్నారు. అంటే నేను అన్నిటి యందు ఉన్నాను. ఎవరు సేవిస్తారో వారికి దొరుకుతాను. బాగానే ఉంది కదండి. ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఓ చోట ఉంటుంది. మూల ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వెండి కంచం మనకుంది, మనం వాడుకుంటే మనకు అది లభిస్తుందా, లేదా పెట్టులో ఉంటే లభిస్తుందా? దాని అందం తెలియాలన్నా, ఆనందం తెలియాలన్నా, దానివల్ల వచ్చే రుచి ఏమిటో తెలియాలన్నా, వెండి గ్లాసులో పాలు తాగడంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలియాలన్నా మనం ఆ వస్తువు తెచ్చి వాడుకోవాలో వద్దా? అంతేగాని వెండి గ్లాసు మన ఇంట్లో ఉండడం మంచిది ఎందుకు? ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. మనం వాడుకోనప్పుడు ఉండకపోవడం మంచిది. జీవితంలో ఎప్పుడూ సుఖంగా ఉండాలంటే వాడుకోని వస్తువులు ఇంట్లో ఉండొద్దు. దయచేసి మన్నించండి, మనుషుల్ని ఇలా ఆలోచించొద్దు. వస్తువులు వేరు, మనుషులు వేరు. మాట అంటున్నాం కదా అని అన్ని అంటగట్టేసి మాట్లాడుకోవడం తప్పది. వెంటనే ఈ మాట అనగానే చాలా మంది ఉన్నారు, అలా అయితే మా మనుషులు కూడా మనుషుల గురించి మాట్లాడలేదు ఇక్కడ. వస్తువులు వేరు, మనుషులు వేరు. వస్తువులు చూసినట్టు మనుషులను చూస్తామా, మనుషులను చూసినట్టు వస్తువులను చూస్తామా? తేడా లేదా? చర అచర అంచేత వస్తువుల విషయంలో ఎప్పుడు మనం ఏదో ఓ చాప వాడుకోవడం లేదు. సరే ప్రస్తుతానికి అవసరం తీసేయండి, అటకమే పెట్టేయండి, పోనీ ఎవరికైనా ఇచ్చేయండి. మరి మళ్ళీ కొనుక్కోగలం, పర్వాలేదంటే ఇచ్చేద్దాం. లేదు మనకు అవసరం ఉంటుంది, మనం కొనుక్కోలేము అంటే మంచిది, అటకమే పెట్టండి, అడ్డం లేకుండా ఉంటుంది. వాడుకున్నా వాడుకోకపోయినా ఇంటి నిండా సామాన్లు పెరుచుకుంటే ఎలా ఉంటున్నాయి? అడ్డమే కదా. అలాగే భగవంతుడు అనే పదార్థం అన్నిటిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఎవరు వాడుకుంటారో వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాడు. ఎందుకని ఏ భజంతుతు మాం భక్త్యా, ఎవరు భక్తితో నన్ను సేవించడం అంటే అర్థం ఏమిటి? ఈ లౌకికమైన ఆలోచనలు, అది చేద్దామా, ఇది మానేద్దామా, వీడిని కొడదామా, వీడిని తిడదామా, వాళ్ళని బతిమాలదామా, వాళ్ళని కాసేపు ఆమ్యామ్యా అందామా, ఇవన్నీ మానేసేసి నమశివాయ 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 అంటే ఆ అనవలసినవి ఆయన అంటాడు. ఎవరి దగ్గర చేతులు నలపాల్సిన అవసరం లేకుండా చూసుకుంటాడు.
అది మనకి తెలియదు. తెలియక కొందరు, బద్ధకమే కొందరు, నమ్మకం లేక కొందరు. మన ప్రయత్నం ప్రయత్నం అంటే ఈ కాకాబడ్డాలు కాదు. ఆ ప్రయత్నం నిమిత్త మాత్రంగా మన కర్తవ్యం మనం చెయ్యడం. ఒక పని చెప్పారు, మనకి పని చేశాం. పని గురించి యజమాన్ని కాకాబడ్డం తప్పు, పని చేయడం సరైన విధానం. పని చేయి, కాకా ఎందుకు పడుతున్నావు? అధికారుల దగ్గర చేరి కొంతమంది చుట్టూ కరటక దమనకుల్లాగా బోధిస్తూ ఉంటారు, పని చేయరు. ఈ అధికారులు తెలివి లేక కొంతమంది అధికారులు వీళ్ళు చెప్పేది నిజం అనుకుని వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు. పనిచేసేవాడికి మంటెత్తిపోతూ ఉంటుంది. 24 గంటలు నేను ఇక్కడ పనిచేస్తున్నా, వాడు నన్ను చూడడం లేదు, ఎంతసేపు ఆ గదిలోకి వెళ్ళి చెప్పేవాళ్ళ మాటలు వింటున్నాడు అని ఇతను సంస్థకు అపకారం తలబెడతాడు. అందుకే యజమానులు ఎప్పుడు ఈ కరటక దమనకుల్ని ప్రోత్సహించకూడదు. భగవంతుడు ఎప్పుడూ ప్రోత్సహించాడు, పని చేసేవాడిని చూస్తాడు. ఎవరైతే నన్ను భక్తితో భగవంతుడిని సేవించడం అంటే ఏమిటి? ఓ అరగంట పూజ చేసి వెళ్ళిపోవడం కాదు, ఓ లక్షపత్ర పూజ చేసి మూసేసి మళ్ళీ ఏడాదికి చేయడం కాదు. నిరంతరం మనస్సులో చింతన. అదే మనకి భగవంతుడు ఉద్ధవుడు రూపంలో చెప్పాడు. భాగవతంలో ఉద్ధవుడికి చెబుతాడు, ఉద్ధవా, అస్తమానం ఉద్ధవుడు భక్తుడు కదా, మరి బంధుత్వం కూడా ఉంది. ఆయన యాదవుడే, బంధుత్వం ఒకటి. ఇక మన బంధువుల్లో ఎవరైనా గొప్పవాడు ఉన్నాడంటే మనం వదిలిపెడతామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోలేదు, వాళ్ళు మా ఇంటికి రా అంటాం. బంధుత్వం సహజంగా ప్రేమ బాగానే ఉంటుంది. కానీ దీంట్లో వచ్చే అది పర్వాలేదు, ఏదో ఒకసారి కలవడం, మాట్లాడుకోవడం మంచిదే. బంధుత్వాలు ఎప్పుడు ఉండవలసినవే, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, దాని బాధ్యత కూడా దానికి. కానీ ఈ బంధుత్వాలు విపరీతంగా పెరిగిన కొద్దీ ఎక్కువ ఇంటిమసి అంటారు ఇంగ్లీషులో. అంటే తెలుగులో చెప్పాలంటే ఇంటిమసి. ఆ ఇంటిమసి ఈ ఇంటికి అంటుకుంటుంది. ఇదే ఇంటిమసి. ఈ మసి అంటుకునేంత బంధుత్వం మనకు ఎవరితోనూ పనికిరాదు. అన్నదమ్ములైనా సరే చివరికి ఎంతవరకు ఉండాలో అంతవరకు. మనం ఏదో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. మనం నరేంద్ర మోడీ గారి వేళ బంధువుల్ని ఎవరిని కార్యదర్శులుగా పెట్టుకోవద్దని అందరు మంత్రులకి చెప్పాడు. కొంతమంది పెట్టుకుంటే పిలిచి తీయించేశాడు. తీసాయి చెప్తున్నాం లేదా అన్నాడంతే. మా తమ్ముడు, నేను చెప్పాను కదా నాకు లేరా తమ్ముళ్ళు, తీసాయి. ఎందుకంటే ఈ తమ్ముడు పెత్తనం చేసేస్తాడు. బావమరిది అయితే చెప్పక్కల, తమ్ముడు కంటే ఎక్కువ చేస్తాడు బావమరిది. తమ్ముడికి అన్నగారితోనే అనుబంధం, బావమరిదికి అక్కగారితో బావగారితో ఇద్దరితో అనుబంధం. తమ్ముడు మించినవాడు ఈ బావమరిది. శాలకో గృహనాశాయ అన్నారు అదిగా సంస్కృతంలో. ఒక్క బావమరిది ఇంట్లో ఉంటే చాలు, ఇల్లు అయిపోయినట్టేట. ఎందుకంటే తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు సొమ్ములని. అందుకని శాలకో గృహనాశాయ అన్నారు. అందుకని బంధువులు లేదు, బావమరుదులు లేదు, తమ్ముళ్ళు లేదు, ఎవరిని నువ్వు చేరనివ్వద్దు. ఎంతవరకు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, వెళ్ళు, చేయవలసిన సాయం చేయి, చేయవలసిన రకరకాల డబ్బు సాయం, మాట సాయం అని చెయ్యి, అంతవరకే. అందుకే అలా కాకుండా ఈ ఉద్ధవుడు బంధుత్వం పేరు మీద అయితే భక్తి పేరు అస్తమాను దేవుడి దగ్గర కూర్చోవడం వల్ల ఆయనకి 8 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన కాపురం ఏం చేసుకునేవాడు, ఇంకెవరిని రానివ్వడు. అస్తమాను చర్చలే, ధర్మ సందేహాల్లాగా. ఎవరికైనా కాస్త సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, ప్రముఖులుగా ఉన్నవాళ్ళు ఎవరికైనా చనువిస్తే ఇదే ఇబ్బంది. ఇక ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడైనా ఓసారి ఎందుకంటే ఇన్నిసార్లు మాట్లాడడం అంటే కోపం తెచ్చుకోవడం. ఇప్పుడు మంచిది, ఇలా ఎంతమందికి అవకాశం ఇస్తారు? ఇస్తే వాళ్ళ బతుకు ఏమవుతుంది? అసలు ఆధ్యాత్మిక తత్వం ఉన్నవాడు వీలైనంత ఏకాంతంగా ఉండాలంటే ఈ బంధాలు తెంచుకోవలసిందే, మొహమాటం ఏం లేదు. అది ఇతరులు కూడా గుర్తించాలి, ఇబ్బంది పెట్టకూడదు అని. అస్తమానం మేము మా ఇంటికి రావాలి, అస్తమానం మేము వస్తూ ఉంటాం, అస్తమానం మాట్లాడుతూ ఉండాలి, మేము ఇలా కనపడగానే భుజం మీద చేసి పలకరించాలి, ఇవన్నీ వేరే వాటికి దారితీస్తాయి అనవసరంగా. మామూలు పలకరిస్తే చాలా, అంత ఇంటిమసీ అవసరం లేదు. చెప్పే విషయం గ్రహించడం, ఆచరించడం ముఖ్యమండి. చాలామంది ఎప్పటికీ దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే ఆ వ్యక్తితో అనుబంధం గురించి ప్రయత్నం చేస్తారు, ఆ వ్యక్తి చెప్పే మాటల్ని పాటించరు. మాకు వారు చాలా క్లోజ్, ఈ క్లోజ్ అంతా సీ తీసేస్తే లూజే. ఈ క్లోజ్ వాళ్ళే చివరికి లూజ్ అయ్యేది, ఒక అక్షరం తేడా. అందుకని భగవంతుడు చెబుతున్నాడు స్పష్టంగా, ఉద్ధవుడిని కూడా పట్టించుకో, ఇబ్బంది పడాయనా, ఉద్ధవా అస్తమానం నన్ను ఇబ్బంది పెట్టకు, నీకు 3 మాటలు చెబుతున్నాయి విను. నేను నీ హృదయంలో నిరంతరం ఉండాలంటే 3 మాటలు చెబుతున్నాను విను. నా గురించి ఎవరైనా ఒక్క చోట చెబితే నేను వారి గురించి దేవసభలో చెబుతా అన్నాడు. భగవంతుడి గురించి మనం మాట్లాడుతున్నాం ఈవేళ నవజీవన వేదంలో. మన గురించి ఎన్ని దేశాల్లో, ఎన్ని ఖండాల్లో చెప్పాలో శ్రీకృష్ణుడికి తెలుసు, నేను ఆ ప్రయత్నం చెయ్యను. ఆయన చూసుకుంటాడు ఆ విషయం, అది ఆయన పని. నా చేత 4 చోట్ల 4 మాటలు చెప్పించడం శ్రీకృష్ణుడి పని తప్ప నా పని కాదు. నా పని ఏమిటి? ఆయన గురించి చెప్పడం నా పని, నా గురించి చెప్పడం ఆయన పని. నా గురించి నేనే చెప్పుకుని, ఏమండి మీరు ప్రోగ్రామ్ పెట్టించండి అని ఇంకా 4 టీవీల వాళ్ళకి నేనే ఫోన్లు చేసి, ఏమండి బాగుందని కానీ ఇలా పెట్టించండి అంటే ఇంక అయిపోయింది, వ్యక్తిత్వం ఇంక హీనమైపోయింది. అక్కడ మనం అడగడం ఏంటండి? అస్సలేం అడగం, అలాగా మనకు పనే లేదు. అలాగా శ్రీనాథుడికి వారసులం మనం, బమ్మెర పోతన గారికి వారసులం, చేయి చేపే సమస్య లేదు, మహారాజులో బతుకుతాం, భగవంతుడిని నమ్ముకున్నాం. అందుకని ఏం చెప్పాడు, నా గురించి ఎవడైతే ఒక సభలో ఒక మాట చెబుతాడో నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా, అంటే వాడి పబ్లిసిటీ అంతా నేను చూసుకుంటా. 2వ మాట, నా పేరు మీద ఎవరైనా
ఒక వస్తువు దానం ఇస్తే 10 రూపాయలు దానం ఇస్తే నేను దానికి రెట్టింపిస్తా అన్నాడు ఆయన. ఇది మనం చెయ్యాలి. కృష్ణార్పణం కృష్ణార్పణం అని ఇచ్చేది. మళ్ళీ దాని నుంచి ఏమీ ఆశించొద్దు, ఇంకా దాని గురించి మాట్లాడద్దు. అసలు మనకి రెట్టింపు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఇచ్చి చూడండి తెలుస్తుంది. ఇచ్చింది ప్రతిదీ మనకు వస్తుంది, కానీ ఇచ్చింది లెక్క రాసుకుని వచ్చిందో లేదో చూడకూడదు. ఈ దృష్టి పనికిరాదు. ఇక మూడవది ముఖ్యమైంది, ఉద్ధవ నన్ను ఎవరైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే ఇంకో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటా అన్నాడు. ఇది మయి తేషు చాప్యకం, దానికి వ్యాఖ్య. నేను వారి ఎందు ఉంటానో వారు నా ఎందు ఉంటారని ఎందుకు అంటున్నాడు అంటే, భగవంతుడిని స్మరించడం అంటే భగవంతుడిని మన మనస్సులో బంధించడమే. ఎక్కడికెడతాడండి ఆయన? ఆయన బంధించడానికి గోవింద, కేశవ, మాధవ, నారాయణ అని 24 నామాలు ఉన్నాయి. ఇంకా విష్ణు సహస్రం పేరు మీద 1000 ఉన్నాయి. లలితా సహస్రం పేరు మీద ఇంకో 1000 ఉన్నాయి. శివ సహస్రం పేరు మీద ఇంకో 1000 ఉన్నాయి. అసలు అన్నిటికీ మించి మన పేరు ఉంది, అది కూడా భగవంతుడి పేరే. ఆ పేరు మనం స్మరించినా చాలు. ఇంతగా మనని భగవంతుడిని బంధించడానికి మార్గం ఉంది మన దగ్గర. ఇది మనకి బద్ధకం. ఎందుకంటే అస్తమానం స్మరించాలంటే కష్టం. మనకి మనసులోకి వేరే ఆలోచనలు వస్తే ఆ వేరే ఆలోచనలు బాగున్నాయి. మనకెందుకు రాగద్వేషాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, పై చెయ్యి కింద చెయ్యి. ఈవేళ మా ఇంట్లో ఏదో చేస్తే ఒక 1000 మంది వచ్చారు, 1000 మంది రావడం గొప్ప. అమ్మవారు వచ్చిందా? ఆవిడ రాదు. ఇంకెందుకు 1000 మంది పని లేక 1000 మంది గొయ్యి తవ్వుతారు వీళ్ళందరూ వచ్చి. 16 కార్లు వచ్చాయి, 36 చీరలు వచ్చాయి. వస్తాయి, మన దగ్గర డబ్బులు ఉన్నంతకాలం వస్తాయి. తర్వాత ఎవడు రాడు. అప్పుడు కూడా వచ్చేది అమ్మవారు ఒకరే. అందుకని మయితే తేషు చాప్యహం ఏ భజంతితు మాం భక్త్యా, ఎవరు నన్ను భక్తితో సేవిస్తూ ఉంటారో వారి యందు నేనుంటాను, నా యందు వారు ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోండి. నవజీవన వేదానికి పునఃస్వాగతం. అంతా మిథ్యతలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధముందనువు నిక్కంబంచు మొహార్ణవ భ్రాంతింజంది చెరించుగాని పరమార్థం వైన నీయందుదా చింతాకంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా. మనం అనుకుంటున్న ఈ సంసారము, జీవితము, బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు సమస్తం మిథ్య. ఈ ప్రపంచమే మిథ్య. ఎందుకంటే మనస్సు నుంచి పుట్టింది ఈ ప్రపంచం అంతా. మన ఆలోచనల నుంచే ఇంత వ్యవస్థ ఏర్పాటైంది. ఈ మనస్సు మిథ్య. కావాలంటే మనస్సుకు రూపం ఎవరన్నా చూపించగలరా? మనస్సుకు మనం పెట్టుకున్న పేర్లు తప్పితే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? అసలు అది ఏమిటో దొరికిందా ఎవరికైనా? మెదడు దొరుకుతుంది, మనస్సు దొరకదు. గుండె దొరుకుతుంది, హృదయం దొరకదు. గుండె వేరు, హృదయం వేరు. మనస్సు వేరు, మెదడు వేరు, మనస్సు వేరు. మనస్సుకి మెదడు భౌతిక రూపం, హృదయానికి గుండె భౌతిక రూపం. ఏదో ఇలా ఆకారంలో లవ్ సింబల్లా వేసేది అది గుండె, హృదయం కాదు. అది హృదయానికి చిత్రం ఉండదు. కానీ ఉందా లేదా? మనం ఆలోచిస్తున్న మనస్సు ఉంది, ఆలోచనకి రూపం లేదు. మరి అంచేత రూపం లేని ఆలోచన నుండి పుట్టినటువంటి ప్రపంచానికి రూపం ఉండదు. రూపం ఉన్నట్టు కనపడుతోందంటే మిథ్య. అదే బ్రహ్మసత్యం, జగన్ మిథ్య, శంకరాచార్య మాట. దాన్ని ఎక్కడ అంతా మిథ్య తలంచి చూచినా అన్నాడు. అంతా మిథ్యే కదా అన్నాడు. ఇది మనకి మామూలుగా అర్థం కావడం కష్టం, కానీ నాకు అర్థమైంది. మేము హైదరాబాద్లో సైనిక్పూర్లో బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ ఒకటి కొన్న తర్వాత నాకు ఒక్క నెల అలాగే అర్థమైంది విషయం. కొన్నాం, 3 లక్షలు పోసి కొన్నాం కదా. కూర్చొని మాకు 500 గజాల స్థలం ఉంది. అక్కడ 5 అంతస్తులు కట్టారు. 5 నాళ్ళు 20 అపార్ట్మెంట్లు కట్టారు. మా బిల్డర్ గారు ఎవరో బాగుంది. 20 మేమేదో మధ్యలో 3వ దాంట్లో ఎక్కడో ఉంటున్నాం మేము, బాగుంది. ఓ చోట కూర్చొని నేను ఇలా కాలేసుకుని శుభ్రంగా ఇన్ని లక్షలు ఇచ్చాము కదా. శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం నిజమా అబద్ధమా? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అపార్ట్మెంట్ మిథ్య, సత్యమా తేలిపోవాలి. ఇవాళ నాకు అలా తేల్చుకుంటే కానీ కుదరదు, అనుభవం ద్వారా తేలాలి. అందుకని కూర్చుంటే అర్థమైపోయింది. అపార్ట్మెంట్ మిథ్య అని ఎలా అంటామండి? ఇన్ని లక్షలు ఇచ్చాక మిథ్య కనిపిస్తోందిగా. మన పేరు మీద గరిగిపోడు నరసింహరావు, పైగా సన్నాఫ్ జూనియర్ అన్న 30 ఏళ్ల క్రితం పోయిన మా నాన్న పేరు రాశారు అందులో సన్నాఫ్ అని. మరి అబద్ధం ఏముంది? మరి కాగితాల మీద ఉంది నిజంగా అపార్ట్మెంట్ ఉందో. కూర్చున్నాం కదా, కూర్చున్నాం అనొద్దు. ఈ పక్క గోడకేసి చూసా, ఆ గోడ నాది కాదు, పక్కన ఇంకోడు ఉన్నాడు దగ్గుబల్లి దొగ్గయ్య అని. అది వాడికి నాకు కామన్. అందులో ఎంత వాడుకో ఎంత నాకో తెలియదు. ఈ గోడ నాదే అని, ఈ గోడ నాది కాదు, ఇంకో సరిపడగల పాప ఇంకోడు ఉన్నాడు ఇక్కడ, ఆయనకి నాకు కామన్. అందులో నాదేమిటో ఆయనదేమిటో తెలియదు. ఏ సిమెంట్ రేణువు నాదో, ఏ సిమెంట్ రేణువు ఆయనదో తెలియదు. ఆ పైన నాదేనా, పైన సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు. పైన ఇంకొక ఆయన ఉంటాడు, పైన ఆయన గంతులు వేస్తూ ఉంటాడు, మాకు చప్పుడు వస్తూ ఉంటుంది కిందకి. పైన కాస్త ఆయన బాత్రూంలో నీళ్ళు కిందకి కారితే మాకు చెమ్మ వస్తూ ఉంటుంది. కింద నాదేనా, కాలిమి కాలేసి కూర్చున్నాం. మరి కింద మనదే, కింద ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఎవరు చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎందుకంటే మా వాళ్ళు గంతులు వేసేట, ఆ అడుగులు చెప్పుడు వినపడ్డాయట. ఇప్పుడు ఎందుకు కింద నాది కాదు, పైన నాది కాదు, ఈ పక్క నాది కాదు, ఈ పక్క నాది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి ఇన్ని లక్షలు ఇచ్చి నాది అనుకుంటున్నామే. అపార్ట్మెంట్ మిథ్యా కాదా? తేలిపోలేదండి జగన్ మిథ్య అనేది.
మనం శూన్యానికి ఇచ్చాం. అలాగని మరి కాగితాల మీద ఈ 4 గోడల మధ్యలో గల శూన్యమునికి ఇచ్చినటువంటి 15 లక్షలు 20 లక్షలు ముట్టినవి అని రాయలేదే. పక్కాగా అపార్ట్మెంట్ అన్నారు, ఎక్కడుంది? లేనట్టే. మరి ఉన్నట్టా లేనట్ట? ఇంకా విచిత్రమైన విషయం పక్కాగా తెలుస్తుంది. అపార్ట్మెంట్లో ఉంటే అద్వైతం అర్థమైపోయినట్టే. కింద 500 గజాల స్థలం ఉంది. మా బిల్డర్ గారు ఏం చేశారు, ధర్మం ప్రకారం 20 మందికి పంచారు. అంటే మనిషికి 25 గజాలు. కింద కాగితాల మీద ఏం రాశారు, గరికపాటి నరసింహారావు సన్నాఫ్ సూర్యనారాయణ 25 గజాల స్థలము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని ఒక డాక్యుమెంటు. ఈ ఫలానా 303 నెంబర్ గల అపార్ట్మెంటు, దీనికి సరిహద్దుల్లో ఫలానా వారు ఎవరో ఉన్నారు, ఇది ఒక రెండు ఉన్నాయి కదండి. ఇందులో పాటించాల్సిన నిబంధనలు, రాత్రిపూట దీపాలు వేయొద్దు, పగలేమో నీళ్లు తాగొద్దు, ఏవో రాశారు అందులో. ఇవన్నీ 2 ఉన్నాయి. ఇందులో మీరు స్థలాన్ని గురించిన ఒప్పందం గమనించండి. 500 గజాల స్థలం 20 మంది పేర పంచారు కదా. నేను మా బిల్డర్ గారిని అడిగాను, ఏమండి ప్రకాష్ గారు నా 25 గజాలు నాకు చూపించండి అని. ఆయన ఏమో సరదాగా అదేమిటండి అలా అడుగుతారు, మీరు పండితులండి. మరి పండితులు కాబట్టి అడుగుతున్నానండి. లెక్క ప్రకారం 25 గజాల స్థలం నా పేరు రాశారు, అపార్ట్మెంట్కి హద్దులు రాశారు, కింద 25 గజాలకి హద్దులు రాయాల. హద్దులు రాయిందే స్థలం ఉన్నట్టా లేనట్ట? హద్దులు ఎందుకు రాయరు? ఏ 25 గజాలు ఎవరిదో తెలియదు. 20 మందికి కలిపి 25 గజాలు పంచారు కానీ కింద 500 గజాల్లో 25 ఎక్కడ? దానికి తూర్పేది నా స్థలానికి. మరి బయట స్థలం కొంటే ఉంటుందిగా తూర్పు పడమర, దీనికి ఎందుకు లేదండి? అది అంతేనండి, అపార్ట్మెంట్ నిబంధనలు అలాగే ఉంటే మీరు అలా అడగకూడదు. అంటే ఇంతకీ ఆ స్థలం నా పేర ఉన్నట్టా లేనట్టా? కాగితాల మీద ఉన్నట్టు, వాస్తవంగా లేనట్టు. ప్రపంచం గురించి శంకరాచార్య అంతే అన్నారు కదండి. ఇది పారమార్థికంగా శూన్యం, వ్యవహారికంగా సత్యం. అంటే కాగితాల మీద ఉంది కానీ అసలు లేదు అంటే వ్యవహారంలో ఉందంతే ఊరికే. పరమార్థం చూస్తే లేదు. మరి పరమార్థత ప్రపంచం లేదు అని చెబితే మనకు కావలసింది పరమార్థమా, పరమాన్నమార్థమా? అంతా మిథ్యతలంచి సూచన. ఎక్కడైనా తేడా ఉందండి? పైగా ఏది ఇంకా మిథ్య అంటే అర్థమే. శంకరాచార్య మిథ్య అన్నారు, దూర్జటేనా లేదని అలా ఉన్నట్టు కనిపిస్తోంది అని అర్థం. మిథ్య అంటే లేదని కాదు, పొరపాటు అర్థం చెప్పొద్దు. మిథ్య అంటే ఉన్నట్టు కనిపిస్తోంది, ఉన్నట్టు కనిపిస్తున్నంతకాలం ఉంటుంది, లేనప్పుడు ఉండదు. కళలో మనం ఉన్నట్టు కనిపిస్తోంది, బేరమన్నాం కనిపిస్తోంది, అంత కళలో ఉన్నంతకాలం అది ఉన్నట్టే, బయటకు వచ్చాకే లేనట్టు. ఏదో పావును చూసాం, చీకట్లో తాడును చూసాం, పాము అనుకున్నాం. రజ్జు సర్ప భ్రాంతి అంటారు వేదాంతంలో, గొప్ప మాట. ఆ భ్రాంతిలోనే ఉన్నంతకాలం అది పామే, భ్రాంతి నుంచి బయటకు వచ్చాక తాడు. అంటే ఇది ఉన్నట్టా లేనట్టంటే నీ భావనమే ఆధారపడింది. భావనాత్మకం జగత్, వేదం చెప్పిన మాటే. భావన నుంచే వస్తువు పుట్టింది. అంచేత వస్తువులన్నీ మిథ్యలు. ఇంకా బాగా అర్థం కావాలంటే మనం కింద నేల పెట్టాం కదండి అపార్ట్మెంట్లో. మేము ఏమనుకుంటున్నాం, ఫ్లోరింగ్ కొంచెం పాడైందండి. మనం ఫ్లోరింగ్ అని దేన్ని అంటున్నామో, నేల అని దేన్ని అంటున్నామో, కింద వాటావాడు దాన్ని పైకప్పు అంటున్నాడు. ఇంతకేది నేల పైకప్ప? మనకి నేల, ఆయనకి పైకప్పు. అంటే ప్రపంచం సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. మనం దాన్ని తడిసిన దాన్ని నేలగా చూస్తున్నాం, అదే తడిసిన దాన్ని కిందవాడు పైకప్పుగా చూస్తున్నాడు. ఇంతకే నేలకి కనుక నోరు ఉంటే నేను నేలనా కప్పునాది నోరు తెరిచి అడుగుతుంది. మనం ఏం చెబుతాం? వాడికి అది కప్పు, మనకది నేల. ప్రపంచంలో ఏ వస్తువు, ఏ వ్యక్తి కూడా అందరికీ ఒక్కటే కారు. ఒకరికి భార్య, మరొకరికి తల్లి, మరొకరికి చెల్లెలు, మరొకరికి అత్తగారు. ఇంతగా ఆవిడ స్త్రీ. ఆవిడ స్త్రీ అనడం నిజం. అత్తగారా, చెల్లెలా, తల్లా, పెళ్ళామా, ఇవన్నీ అవస్థాభేదాలు. ప్రపంచం అంతా అవస్థాభేదాలు ఉన్నది, మార్పులు పొందేది, అందరికీ రకరకాలుగా కనపడేది ఏ వస్తువు సత్యం కాదు. అందువల్ల అంతా మిథ్యతలంచి చూచిన. అపార్ట్మెంట్ కొంటే అర్థమైపోయింది అద్వైతం. దీనికి వేదాంతం చదవడం ఎందుకండి? వేదాంతంలో అర్థం కాంది ఏం లేదండి, మనకి ఇష్టం లేదు, అందుకే అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యం. ఆ ప్రయత్నం నుంచి తప్పించుకుని చక్కగా ఆ బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఆ అరుణాచలం వెళ్ళి ఆ గిరి చుట్టూ ఓసారి తిరిగేస్తే చాలా, ఏవి తిరిగేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. అందులో పున్నమనాడు తిరిగేస్తే, అందుకే అరుణాచలం లాంటి క్షేత్రంలో రమణ మహర్షి లాంటి మహాయోగి ఉన్న చోట కూడా పున్నమినాడు ఉండే జనం మర్నాడు ఉండడండి. ఆశ్చర్యకరమైన విషయం ఈ దేశం. ఆయన ఈ దేశాన్ని బాగు చేయలేకపోయాడు. పున్నమ మంచిది, చవితి చెడ్డదని ఉంటుందా? అసలు గిరి ఏమిటి, అరుణాచలేశ్వరుడు ఏమిటి, ఇది మన శరీరానికి దానికి సాపత్నీయం ఏమిటి, చుట్టూ తిరగమని ఎందుకు చెప్పారు? ఈ ఆలోచన మనకి రాదే. గురువారం తిరుగుదామా, పున్నమనాడు తిరుగుదామా, ఏ బట్టలు వేసుకుని తిరిగాం, ఇదే ముఖ్యం మనకి. అందుకే కొన్ని లక్షల మంది ఉంటారు పుణ్యతీర్థనాడు, మర్నాడు రమణ మహర్షి తప్పితే ఎవరు ఉండరు అక్కడ, ఆ గిరి తప్ప. ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడాలి పూర్తిగా. అంతా మిథ్య తలంచి సూచన. ఇదంతా తెలుసుండు కూడా కాంతలు పుత్రులు నిక్కమని అనుకోవడం ఉందే, ఇది మానేసి చింతాకంతయు చింత నిలపడు కదా. చింతాకెంత ఉంటుంది అంతేనా? రోజు నమశివాయ 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 అనగలిగితే అంతకంటే జీవన్ముక్త స్థితి ఇంకోటి లేదు. శరం.